సిపిఐ 100 వేడుకలకు ఖమ్మం ముస్తాబైంది. ఈ నెల 18 నుంచి 4 రోజుల పాటు 100 ఉత్సవాలు జరగబోతున్నాయి. స్వాగత తోరణాలు, ఎర్ర జెండాలతో ఖమ్మం ఎరుపుమయమైపోయింది. సిపిఐ 100 వేడుకలకు సంబంధించి టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ మరింత సమాచారం అందిస్తారు. సిపిఐ 100 ఉత్సవాల వేడుకలకు ఖమ్మం ముస్తాబైంది. ఎటు చూసినా కూడా ఖమ్మంలో స్వాగత దారణాలు, ఎర్ర జెండాలు, హోర్డింగ్స్తో ఖమ్మం మొత్తం కూడా ఎరుపుమయమైంది. ఈ నెల 18 నుంచి 21 వరకు మొత్తం 4 రోజుల పాటు సిపిఐ 100 వేడుకల కార్యక్రమాలు జరగబోతున్నాయి. 18వ తేదీ ఆదివారం రోజు ఖమ్మం మనం చూస్తున్నటువంటి ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో దాదాపుగా 5 లక్షల మంది వస్తారనే అంచనాతో భారీ బహిరంగ సభ జరగబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందినటువంటి వివిధ రాష్ట్రాల జాతీయ స్థాయి నేతలు, వివిధ కమ్యూనిస్టు పార్టీల నేతలు హాజరు కాబోతున్నారు. వచ్చే కాలం నాటికి పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ నిర్దేశించబోతున్నారు. లోతైనటువంటి చర్చలు జరగబోతున్నట్టుగా కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, పొత్తులకు సంబంధించి, పోటీకి సంబంధించి కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దాని మీద కూడా చర్చ జరగబోతుంది. మొత్తం మీద కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి సాధించినటువంటి విజయాలు ఇప్పటి వరకు ఎందుకు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా కమ్యూనిస్టులు ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉందనేది ఇటీవల ఆ పార్టీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఎలాంటి చర్చ జరగబోతుంది, ఐక్యతకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రంలో కానీ దేశంలో సవాళ్లు ఎదుర్కొంటూ కొంత వెనకబడినటువంటి నేపథ్యంలో పార్టీ బలోపేతానికి సంబంధించి ముఖ్యంగా చట్టసభల్లో అడుగు పెట్టడానికి ఎలాంటి వ్యూహాలు ప్రస్తుత కాలానికి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు అనుసరించాలనే దాని మీద ఎత్తుగడులు తీసుకోవాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఖమ్మంలో జరగబోతున్నటువంటి ఈ సభ ద్వారా సిపిఐ తన సత్తా సాటాలని దానికి అనుగుణంగా భారీ జన సమీకరణ ఏర్పాట్లయితే చేస్తోంది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ9 ఖమ్మం.